భారతీయ రాజకీయ చరిత్రలో ఇదొక అరుదైన సంచలన పరిణామం. ఒక ప్రాంతీయ పార్టీకి చెందిన మెజారిటీ ఎంపీలు జాతీయ పార్టీలో చేరడం చూస్తుంటాం. కానీ రాజ్యసభలో ఏకంగా ఒక పార్టీ మరో పార్టీతో విలీనం అవ్వడం అనేది రాజకీయ సమీకరణలకు పూర్తిగా మార్చివేసింది. ఢిల్లీ, పంజాబ్ రాజకీయాలను శాసించిన ఆమ్ ఆద్మీ పార్టీ దేశ అత్యున్నత ఆ సభలోనే అయిన రాజ్యసభలోనే భారీ ఎదురు దెబ్బ తగిలింది. రాఘవ్ చెడ్డా సహా ఏడుగురు ఎంపీలు బీజేపీలో చేరడం, ఆపై వారి విలీనం ప్రతిపాదనకు రాజ్యసభ చైర్మన్ రాధాకృష్ణన్ ఆమోదం తెలపడం చరిత్రక పరిణామం. దీనివల్ల రాజ్యసభలో ఆప్ అస్తిత్వం దాదాపుగా నామమాత్రానికి పడిపోయింది. ఒకప్పుడు 10 మంది సభ్యులతోని బలమైన గొంతుకగా ఉన్న ఆప్కు కేవలం 3 ఎంపీలు మాత్రమే మిగిలారు. భారత రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారంగా చూసుకుంటే ఒక పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు వేరే పార్టీలో చేరాలి అంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి. 2/3 వంతు మెజారిటీ ఒక పార్టీలోని మొత్తం సభ్యులతోని మూడింట 2 వంతుల మంది అంటే 2/3 విడిపోయి మరో పార్టీలోకి చేరితే లేదంటే విలీనమైతే వారిపై అనర్హత వేటు పడదు. ఆప్కు రాజ్యసభలోని మొత్తం 10 మంది సభ్యులు ఉన్నారు. అందులో ఏడుగురు అంటే 70% మంది బీజేపీలోకి చేరారు. ఇది చట్ట ప్రకారం అవసరమైన 66.6% కంటే ఎక్కువ కాబట్టి రాజ్యసభ చైర్మన్ ఆప్ సభ్యులపై అనర్హత వేటు వేయడానికి నిరాకరించారు. వారిని అధికారికంగా బీజేపీ సభ్యులుగా గుర్తించారు. ఏడుగురు ఆప్ ఎంపీలు చేరికలతో బీజేపీ బలం 113కు చేరింది. దీనివల్ల కీలక బిల్లులు ఆమోదం సమయంలో బీజేపీ ఇకపై ఇతర చిన్న పార్టీలపై లేదంటే తటస్థ పార్టీలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఇండియా కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న ఆప్ బలం పడిపోవడం ప్రతిపక్షాల ఐక్యతకు ఒక పెద్ద దెబ్బగా భావించవచ్చు. కేవలం సంజయ్ సింగ్ వంటి 3 ఎంపీలు మాత్రమే ఇప్పుడు ఆప్ తరపున కొనసాగుతున్నారు. ఈ విలీనం కేవలం ఢిల్లీకే పరిమితం కాదు. దీని ప్రభావం పంజాబ్ ప్రభుత్వంపై కూడా పడే అవకాశం ఉంది. క్షేత్ర స్థాయిలో ఆప్ కార్యకర్తలు తమ అగ్రనేతలనే ఇలా పార్టీని విలీనం కావడానికి చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇది రాబోయే మున్సిపల్ లేదంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల తీర్పుపైనే తీవ్రమైన ఏకపక్ష ప్రభావం చూపే అవకాశం ఉందని చర్చించుకుంటున్నారు. ఆప్ను అంతర్గతంగా బలహీనపరచడం ద్వారా ఢిల్లీలో తన పట్టు పెంచుకోవాలని బీజేపీ భావిస్తుంది. చెడ్డా వంటి యువ నేతలు బీజేపీలోకి రావడం వల్ల ఆ పార్టీకి కొత్త గ్లామర్, వాగ్దాటి తోడయ్యాయి. రాఘవ చెడ్డా ఇతర ఎంపీలు నిర్ణయం ఆప్కు హెచ్చరిక వంటిది. పార్టీలోని అంతర్గత ప్రజాస్వామ్యం, నేతల మధ్య సమానత్వం లోపం అనేది ఈ విచ్ఛిన్నానికి దారితీసింది. అయితే కేజ్రీవాల్ గతంలో కూడా ఇలాంటి ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొన్నారు. కానీ ఈసారి జరిగింది కేవలం పార్టీ వీడడం కాదు, ఒక సభలో పార్టీని విలీనం చేయడం. ఇది ఆప్ మనుగడకే సవాలు అని చెప్పాలి. రాజ్యసభలోని మారిన ఈ రాజకీయ చిత్రం దేశ రాజకీయాల్లో మరిన్ని మార్పులకు నాంది పలకనుంది అని విశ్లేషకులు భావిస్తున్నారు.